శ్రీ గురుభ్యో నమ. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, పుష్యమాసం, హేమంత ఋతువు, శుక్లపక్షం, 13 జనవరి 2025 సోమవారం. పౌర్ణమి రాత్రి 3:57 వరకు, ఆరుద్ర నక్షత్రం ఉదయం 10:37 వరకు, వర్జన్ రాత్రి 10:27 నుండి 12:01 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుండి 1:31 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుండి 3:45 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 7:40 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3:45 నుండి 4:30 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: లింగాష్టకం చదవండి, శివాలయంలో అభిషేకం జరిపించండి, ఓం నమ శివాయ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. మేషరాశి: కొన్ని కార్యక్రమాలలో పురోగతిని సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి నూతన ఆలోచనల గురించి చర్చిస్తారు. వృషభ రాశి: రుణ సంబంధమైన బాధల నుండి బయటపడడానికి ఎంతగానో శ్రమిస్తారు. కార్యానుకూలత ఏర్పడుతుంది. మిథున రాశి: నూతన స్వగృహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి: బంధుమిత్రులతో కలిసి కొన్ని నూతన ఒప్పందాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి. మంచి మార్పులు ఏర్పడతాయి. సింహరాశి: దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అయిన వాళ్లతో విభేదాలు రాకుండా తగు జాగ్రత్తలు అవసరం. కన్యారాశి: ఉద్యోగ నిమిత్తం బదిలీ సూచనలు కనిపిస్తున్నవి. తులారాశి: నూతన ప్రయత్నాలలో స్వల్పమైన ఆటంకాలు పోస్ట్పోన్ అయ్యే విధంగా పరిస్థితులు కనిపిస్తున్నవి. వృశ్చిక రాశి: ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన శ్రద్ధ అవసరం. విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ధనస్సు రాశి: పని ఒత్తిడి, భారం మరింతగా పెరుగుతుంది. మకర రాశి: అనుకూలమైన మార్పులతో కొన్ని నూతన ప్రాజెక్టులను అందుకోగలుగుతారు. మీకు కావాల్సిన విధంగా మంచి మార్పులు ఏర్పడతాయి. కుంభరాశి: నూతన ప్రయత్నాలలో అనుకోని అపశృతులు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు అవసరం. మీనరాశి: కుటుంబ సమేతంగా విహారయాత్రలు, తీర్థయాత్రలు కలిసొస్తాయి.